ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ లెసన్ జంతువుల జీవనాధారం. ట్రికోగ్రామాను జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐసిఏఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. ట్రికోగ్రామా జీవితకాలం వారం రోజులు. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. దంతాల కోసం ఏనుగుల్ని, చర్మం కోసం పులి, జింక, పాము మొదలగు జంతువులను చంపుతున్నారు. వన్యప్రాణి రక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. వన్యప్రాణి రక్షణ చట్టం 1971. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ప్రతి 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగవుతున్నది. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. పులులతో పాటు బట్టమేక పక్షులు, కలవికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. రాబందు 2 అడుగుల వరకు ఎత్తుంటుంది. తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారు రాబందు ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించింది. జీవ వైవిధ్య మండలి వారు ₹2,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించింది రాబందు కనిపిస్తే ఆచూకీ తెలిపిన వారికి. సెకండ్ లెసన్ వ్యవసాయము, పంటలు. గతంలో రైతులు తాము వేసిన పంట నుండి కొన్ని మేలు రకం గింజలను ఏరుకొని విత్తనాల కొరకు భద్రపరుచుకునేవారు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, అలాగే 740 రకాల మామిడి మరియు 3,500 వంకాయ రకాలు ఉండేవి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. ఉదాహరణకి మొక్కజొన్న యొక్క అంతర పంటగా అల్లాన్ని పండించడం. పంచగవ్య, ఇది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. పంచగవ్య అనేది సూక్ష్మజీవ నాశినిగా పనిచేస్తుంది. దీనిని ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, బెల్లం, కొబ్బరి నీళ్లు, నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. జీవామృతం, దీనిని ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతంను తయారు చేస్తారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. కోళ్ల ఫారంలో గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతారు. గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతారు. తొగాళ్ళు అంటే కందులు, తైదలు అంటే రాగులు, బొబ్బర్లు అంటే అలసందలు. విత్తనాలకు బూడిద, వేపాకులు ఉంచి పురుగు పట్టకుండా చూస్తారు.
దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. సేంద్రియ పురుగుమందులు అనగా మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాకు కషాయం, పంచగవ్య మొదలగునవి పంటలపై అవసరం మేరకు చల్లాలి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి ఆహార పంటలు. అలాగే పత్తి, జనుము, మిర్చి ఇవి వాణిజ్య పంటలు. పంటలు రకాలు: జొన్న పంట యొక్క రకాలు పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. అలాగే వరి పంట రకాలు IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ. కంది పంట రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి. వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. జొన్న, శనగలు పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంటకు 6 నెలల సమయం పడుతుంది. ఇది ఆరుతడి పంట. మనం చెట్లను పెంచుదాం. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఉత్పత్తిదారులని అంటారు. రోడ్డుకిరువైపులా వేప, రావి, మర్రి, కానుగ మొక్కలు నాటాలి. పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్, వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు, పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఈ సంస్థ 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి. ఈ సంస్థ వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాన్ని మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో కొనసాగిస్తున్నారు. 2012-13 సంవత్సరంలో మెదక్ జిల్లాలో వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలను నాటారు. హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి. ఇది నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలల్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి.
మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది. పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో దీని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరాల్లో 67% మంది జనం నివసిస్తున్నారు. మురుగునీటితో పండించిన ఆకుకూరల్లో విష రసాయన పదార్థాలు అధికంగా ఉంటాయి. కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. వేప చెట్టుకు ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. ఫోర్త్ లెసన్ పౌష్టికాహారం. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. ఉదాహరణకి సజ్జలు, జొన్నలు, గోధుమలు, వడ్లు. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. శారీరక పెరుగుదలకు ఉపయోగపడే వాటిని మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్ అంటారు. ఉదాహరణకి శనగలు, పెసర్లు, మినుములు, కందులు, చిక్కుడు, బఠానీ, పాలు, చేపలు, గుడ్లు, మాంసం. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను, పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు, మాంసకృత్తులు అనే పోషకాలు అవసరం. పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు ప్రోటీన్లతో కలిపి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలను ఆరోగ్య సంరక్షకాలు అని అంటారు. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉన్న ఆహారమే సమతుల ఆహారం. ప్రోటీన్స్ తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి, నీరసంగా ఉండి వెంట్రుకలు పలుచబడతాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ కు తోడ్పడే పదార్థాలు రెండింటినీ తీసుకోకపోతే కాళ్ళు, చేతులు సన్నగా అవుతాయి, పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీను, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు, విటమిన్ ఏ, విటమిన్ బి2, బి6, ఈ, సి, కేలు టమాటాలో సమృద్ధిగా ఉంటాయి. టమాటా నుండి 22 కేలరీల శక్తి లభిస్తుంది. శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, నూనెలు. పెరుగుదలకు ఉపకరించేవి ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి విటమిన్లు, ఖనిజ లవణాలు. శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం. జంక్ ఫుడ్లో ఎక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి.